వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. జరిగిన ఎన్నికల్లో చూసుకున్నట్లయితే పలాస నియోజకవర్గంలో ఒక వెన్నుపూస అయినటువంటి మందస మండలంలో మనం ప్రస్తుతం అయితే ఉన్నాం. మందస మండల ప్రజల తీర్పుని అయితే ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను హైదరాబాద్ పనికి వెళ్ళిపోతాను. కూల్ కార్ పని లేదు, ఏమీ లేదు. మరి ఇన్ని సంవత్సరాలు పార్టీలు పాలిస్తున్నాయి, ఇంత అభివృద్ధి చేస్తున్నా అంటున్నారు. మీరు ఈరోజు ఉపాధి లేక బయట వరకు వెళ్ళవలసింది ఎందుకు వచ్చింది? ఏమి పట్టేసుకురా అందరు ఊర్లోనే. ఎలక్షన్కి వచ్చారా? ఓటైనా వచ్చా. హైదరాబాద్ నుంచి మందస ఎలా ఉంది ఎలక్షన్ వాతావరణం? పర్వాలేదు ఇప్పటికే. మీరు ఎవరికి అభిమానిస్తున్నారు? మేము చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడు గెలిపించడానికి హైదరాబాద్ నుంచి మందస వచ్చారు. ఎలా ఉంది మందస? మరి ప్రజలు ఎలాగంటున్నారు? ఎవరికి తీర్పిస్తున్నారు? చంద్రబాబు నాయుడికి తీర్పులు వస్తున్నారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ప్రస్తుతం మొన్న జరిగిన ఎలక్షన్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ప్రజలు ఏ విధంగా తీర్పిస్తే ఇచ్చారు ఈ మనస మండలంలో? ప్రజలు మనస మండలంలో అయితే వైసీపీగా ఇచ్చారు. పథకాలు ఇవన్నీ పనిచేసాయి బాగా. గతంలో మరి 3 సార్లు 4 సార్లు టీడీపీ కంచుకోటగా మనస చెప్పుకుంటారు కదా. కంచుకోట అప్పుడు ఆ రోజుల్లో అమాయకులు అన్నాడు ప్రజలు, ఎవరు చెప్పినా వినేవాళ్ళు. ఇప్పుడు అందరూ తెలివైన వాళ్ళు అయిపోయారు కాబట్టి మారిపోయింది అనమాట అంతా. జరిగాయి ఏ పార్టీ వస్తే బాగుంటుందని ప్రజల తీర్పు ఉన్నది ఇక్కడ? నేను ఏడు చెప్పగలను బాబు. నాకు ఏదో మీకు తెలిసిందంటే మరి టీడీపీ వస్తే బాగుంటుంది. అది చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అది అనుకుంది. చాలా మంది అనుకుంటున్నారు. మన మనస ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు, ఎలాగనుకుంటున్నారు? ఈ కొన్ని వీధుల్లోకి వెళ్తే ఇలాగే అంటున్నారు, టీడీపీ వస్తుంది ఇది అనేసి అని. మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరంటే మరి అతను పెన్షన్ అందరూ ఇస్తున్నారు. అతను ఇస్తున్నాడు, ఇతను ఇస్తున్నాడు. ముందు అతనే ఇచ్చాడు 70 రూపాయలు 2000 చేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 3000 ఇప్పుడు 4000 చేస్తున్నా అంటున్నాడు. మరి ఇంకా నేడు చేస్తాం, ఏది వస్తే ఏడు చేస్తాం. అంటే అభివృద్ధి అనేది ఏ పార్టీలో జరిగింది? అభివృద్ధి అంటే మరి ఏడు చెప్పలేను బాబా, నాకు తెలియదు. అక్కడ తిరగలేను కదా, తిరగలేను. ఇక్కడ అనుకునేదే అతను వస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నారు ప్రజలు. ప్రస్తుతం మనతో పాటు స్థానిక ప్రజలైతే ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మందస మండలంలో ఎటువంటి ప్రజా తీర్పు ఉందో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎన్నికలైతే ప్రశాంతంగా జరిగాయి, ఎటువైపు ప్రజలు తీర్పు ఉన్నదని మీరు భావిస్తున్నారు? నేనైతే 100% కట్టసిద్ధిర అప్పలరాజు వైపే ప్రజలు ఉన్నారని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా మనస బస్ షెల్టర్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, తర్వాత ఈ డబల్ రోడ్ కానీ అన్నీ అప్పలరాజు గారి హయాంలోనే జరిగాయి. ప్రతి పల్లికి రోడ్స్ అయితే వేశారు. మా మండలం అయితే అప్పలరాజు గారికి ఆయువు పొట్టుగా నేను భావిస్తాను. మీ మండలాలుగా సుమారుగా ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఎంతమంది ఇక్కడ ఓటర్లు ఉన్నారు? ఏ విధమైనటువంటి ఓటింగ్ జరిగింది? ఎలాంటి వాతావరణంలో ఓటింగ్ జరిగింది? అసలు అప్పలరాజు గారు వస్తారని అంత గంటపదంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన చేసిన అభివృద్ధి దానికి కారణం మొత్తం 42 పంచాయతీలు అండి. మందస మేజర్ పంచాయతీ అండి. 7500 ఓట్లు అండి. 7500 ఓట్లలో ఒక 6000 ఓట్లు పోలింగ్ అయినా ఖచ్చితంగా ఇక్కడ మెజార్టీ అయితే డాక్టర్ అప్పలరాజు గారికి 500 నుంచి 1200 మధ్యలో మందస పట్టణం ఇవ్వబోతూ ఉంది. ఇది మీరు 4వ తేదీన చూస్తారు. మీరు చెప్పండి సార్, ఇక్కడ ఓటింగ్ అయితే మొన్న జరిగింది, ఎలక్షన్స్ అయితే పూర్తిగా కామ్గా జరిగింది, మంచి వాతావరణంలో ఎలక్షన్ జరిగింది. ఈ పట్టణ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎవరికి పట్టం కట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఎటువంటి ప్రజా తీర్పునివ్వబోతున్నారు? మాది అప్పలరాజు తాలూకు సంగతి మీద మేము అందరం ఉన్నాం. అప్పలరాజు గారు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు మాకు చేశారు. మాకు ఈ రోడ్డు టంకు రోడ్డు కన్నా హీనంగా, అంటే ఒక పల్లెటూరు కన్నా హీనంగా ఉన్న ఈ పట్టణానికి తీర్చిదిద్దారు. కాబట్టి దీనిలో మాకు అతని మీద నమ్మకం అనేది ఒకటి ఉంది.
జగన్ మీద ఇంకా పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే పేదవాడికి అన్నము దొరకమైన పేదవాళ్ళు బ్రతికారు. అన్నము దొరకకుండా ఎలాంటి బాధపడుతున్న కుటుంబానికి సంరక్షణ చేశారు, కొంత కార్యక్రమాలు నడిపించారు. ఆ నడిపించడం వల్ల ఈ పట్టణానికి మాకు సంబంధం ఉంది, అప్పలరాజుకి మాకు సంబంధం ఉంది. కావున వాళ్ళు వస్తారని మేము 100 పాలుగా ఆ భగవంతుని ప్రార్థించి కొన్ని విషయాలు మేము చెప్పడం జరుగుతుంది. ఎలా ఉందండి? ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు ఇక్కడ స్థానికులందరూ? స్థానికులు అంటే తెలుగుదేశం వస్తుంది అంటున్నారు, మనకి ఓటుకు ఐడియా లేదు. ప్రజలు తెలుగుదేశం వస్తే బాగుంటుందని అనుకుంటున్నారా? అదేవిధంగా ఓటింగ్ జరిగింది అనుకుంటున్నారా? ఓటింగ్ జరిగింది. సుమారుగా మహిళలు ఎక్కువ మంది వేశారు అంటున్నారు. మహిళలు ఎటువంటి వేసి ఉంటారు ఈ పథకాలు గట్రా తీసుకొని? మరి ఆ సంఘం తెలియదండి, ఎవరు ఏం చేస్తాం. ఏ పార్టీలో ఉన్నప్పుడు ఈ గ్రామం అభివృద్ధి చెందింది? గ్రామ అభివృద్ధి ముందు అయింది, ఇప్పుడు అయింది. ఫస్ట్ తెలుగుదేశం ఉన్నప్పుడు అయింది, ఇప్పుడు ఇది వచ్చింది, కొంత అయింది, అవుతుంది. ఎవరు వచ్చే కొద్ది చేస్తున్నారు, చేయడం మీద లేదు, చేస్తున్నారు కొద్ది. ఏ విధంగా ఉంటుంది జరిగిన ఎన్నికలపై? ఒకటి ధన ప్రభావం మీద ప్రజాభిమానం నెగ్గబోతుందండి. అంటే ఏ విధంగా? ఓట్లు ఎలక్షన్ ముందు రాత్రి వేల రూపాయలు కుమ్మించిన ఇక్కడ పలాస నియోజకవర్గంలో సిరిసమ్మ విశాఖపట్నంలో ఉన్న పెట్రోల్ బంకులు డబ్బులన్నీ తీసుకొచ్చినా ప్రజలు నమ్మలేదు. ప్రజలు బాగానే ఓట్లు వేశారు, అభివృద్ధికి వేశారు. తర్వాత ప్రజా సంక్షేమ పథకాలు మాత్రం ఓట్లు వేశారు. తప్పకుండా ఇక్కడ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు విజయం సాధించబోతున్నారు. ఖచ్చితమైనటువంటి వాళ్ళకి మంచి గుణపాఠం చెప్పబోతున్నారండి. అంటే ప్రతి ఒక్కరు టీడీపీ హయాంలో ఉంది, రాష్ట్రం అయితే టీడీపీ కొట్టబోతుంది, ఈ నియోజకవర్గం కూడా టీడీపీ వస్తుందని చెప్పేసి అంటున్నారు. దాన్ని మీరు ఏ విధంగా ఇవేలే కదా మా నాయకుడు చెప్పాడు, 151 సీట్లు క్రాస్ అయిపోతున్నామని. తప్పకుండా అదే జరుగుతుంది. ఆయన నమ్ముకున్నాడు, సంక్షేమాన్ని నమ్ముకున్నాడు. తప్పకుండా సంక్షేమ పథకాలు దీనివల్ల ఈ రాష్ట్రంలో మళ్ళీ సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది. ఇది ఖచ్చితమండి. ఎన్నాళ్ళు బట్టి మంచాలు ఉంటున్నారు? మంచాలు ఇంచుమించు నా లైఫ్ అంతా ఇక్కడే ఉన్నాను. 2-3 సంవత్సరాల మధ్యలో ఏంటంటే హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేయడం జరిగింది. హైదరాబాద్ ఎందుకు? ఈ పని మీద అంటే ఇక్కడ ఆదాయం తక్కువ ఉంది, అక్కడ వస్తుంది అంటే మరి అక్కడ కరెంట్ బిల్లులు, అక్కడ అద్దెలు, ఆ కొట్ల అద్దెలు అవన్నీ అక్కడికే సరిపోతుంది. అది ఎలా ఉంది సార్ ఈ సంవత్సరం ఎలక్షన్లు జరిగాయి కదా, ఎలా ఉన్నాయి? ఎలక్షన్ అంత అనాలర్జీ మాకు లేదులేండి చెప్పడానికి. సహజంగా ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు అనుకోవడం ఏంటంటే మొన్నటి వరకు వైసీపీ వస్తుంది అనుకున్నారు, కానీ ఈ 4-5 రోజుల్లోనే టీడీపీ వస్తుంది అంటున్నారు అందరూ. ప్రభుత్వం కూడా అదే వస్తుంది అంటున్నారు అంతవరకు. కానీ అంటే ఈ ఎలక్షన్ తర్వాత అనుకుంటే తర్వాత సహజం కాదు అంటే ఎలక్షన్ ముందు నుండి కూడా అంటే వారం ముందు నుండి కూడా మొత్తం ప్రభుత్వం మారుతుంది అని అంటున్నారు అంతవరకే. కానీ మనకు అంత అవగాహన లేదు. నేను పేపర్ కూడా చదవను, మాకు తెలియదు. అదే ఎవరు చెప్పిన మాటలే ఇవి.